మావ, ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది ఎక్కడో చెప్తా వినండి మావ. అసలు ఏమైందంటే ఆ అబ్బాయికి 2 పిల్లలు ఉన్నారు, ఈ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు చూసుకున్నారో కానీ ఇద్దరికిద్దరు రిలేషన్లో ఉన్నారు. ఈ రిలేషన్కి వీళ్ళిద్దరు పెట్టుకున్న పేరు లవ్, ప్రేమ. వీళ్ళు ఎన్నోసార్లు కలిసిర్రు, ఎన్నోసార్లు ఫిజికల్గా అయిపోయింది, ఎన్నో ఇయర్స్ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఒక 4 to 5 years. నేను అడిగిన ఆ అబ్బాయిని అడిగిన, మీరిద్దరూ ఎన్నిసార్లు ఫిజికల్గా కలిసినామా అంటే వాడు ఏం చెప్తున్నాడంటే చెప్పలేనన్ని సార్లు అని చెప్పేసి చెప్పిండు. నేను అప్పుడే కాల్ కట్ చేద్దాము అనుకున్నా, కానీ విందాంలే అని చెప్పేసి విన్నా అనమాట. అయితే ఆ అమ్మాయి ఎందుకో తెలియదు కానీ వీడి మీద బోర్ కొట్టో తెలియదు, లేదా వేరే అబ్బాయిని తగులుకోనో తెలియదు, వీడిని అవాయిడ్ చేస్తుందంట, వీడిని పట్టించుకోవట్లేదంట. వీడేమంటున్నాడు తెలుసా, వీడికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉంది. వాళ్ళ భార్య ఎంత మంచిదంటే చాలా బాగా చూసుకుంటుంది. వాడే చెప్తున్నాడు, మళ్ళీ అన్నీ వాడే చెప్తున్నాడు, చాలా బాగా చూసుకుంటుంది నా భార్య అని చెప్పేసి వాడే చెప్తున్నాడు. ఈమె దూరం పెట్టేసరికి వీడేం అంటున్నాడో తెలుసా, నాకు చచ్చిపోవాలని ఉంది, నాకు బ్రతకాలని లేదు అంటున్నాడు. మళ్ళీ వాడు ఏం చేస్తాడో తెలుసా, ఏదో చిన్న వర్క్ చేసుకుంటూ బ్రతుకుతాడు. ఒక మంచి 2 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. ఎవరి కోసమో వీడు చచ్చిపోతా అంటున్నాడు. వీళ్ళది ప్రేమ అనాలనా లేదంటే దీనికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా నాకు నవ్వు వస్తుంది కానీ చెప్పాలంటే దీనికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పండి, ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో మీరే చెప్పండి.